మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. చాలా వీడియోలు వచ్చుండొచ్చు, కానీ ప్రతి పాయింట్ వదలకుండా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుందండి? యాక్చువల్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఒక ప్రొటెక్షన్ అన్నమాట. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ మెకానిజం. ఈ రొమ్ము పరీక్షించుకున్నప్పుడు గడ్డలాగా గనక అనిపిస్తే ప్రతి గడ్డ క్యాన్సరేనా? ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, చాలా వరకు గడ్డలు క్యాన్సర్ గడ్డలు కానివి కూడా ఉంటాయి. వీటిలో అన్నిటికంటే చాలా కష్టం ఒక పేషెంట్కి కీమోథెరపీ అని విన్నామండి. కీమోథెరపీ అంటే నిజంగానే చాలా మంది పేషెంట్స్ భయపడేది దానికేనండి. కాకపోతే కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో బేసికల్గా ఆడవాళ్లలో ఈ ఇన్నర్ గార్మెంట్స్ టైట్గా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. టైట్ ఇన్నర్ వేర్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది. ఇంకా జనాలు ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారండి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో? బికాజ్ మీరు రోజుకి కొన్ని వందల పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి. నేను చేసిన కొన్ని క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్లోనే స్క్రీనింగ్ చేయించుకుంటే కొత్తగా ఏమైనా తెలుస్తుందేమో, లేకపోతే ఆ పరీక్ష చేయించుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయేమో అని అనుకునే కొంతమంది పల్లెటూరు మహిళల్ని టర్మరిక్ పిల్స్ రోజు తీసుకుంటే ఆ కర్కుమిన్ అనే ఒక కెమికల్ లోపల ఉన్నది క్యాన్సర్ని అరికట్టేస్తుంది అని వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? టర్మరిక్ పౌడర్ కానివ్వండి, వైటమిన్ సి కానివ్వండి, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అందులో ఉంటాయి కాబట్టి. చాలా వీడియోలు వచ్చుండొచ్చు, కానీ ప్రతి పాయింట్ వదలకుండా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్త పడాల్సిన అంశాలు. ఇక రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మనతో పాటు డీటెయిల్డ్గా మాట్లాడి మనందరికీ అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ ఆంకో సర్జన్ శృతి హాస్పిటల్స్ పామరం నుంచి డాక్టర్ శృతి గారు మనతో జాయిన్ అవుతున్నారు. హలో శృతి గారు, నమస్కారం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. శృతి గారు, నేను నాకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా చాలా వీడియోస్ ఉండొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, బట్ చాలా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వరకు డీటెయిల్గా మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్, అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి? రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటంటే కొన్ని సెల్స్ అబ్నార్మల్గా ఎక్కువ పెరగడాన్ని మనం ఎక్కువగా పెరిగి ఒక గడ్డలాగా ఏర్పడినప్పుడు అది క్యాన్సర్ కింద మారుతుందన్నమాట. గడ్డలు క్యాన్సర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది మళ్ళీ మనం టెస్ట్ చేసిన దాన్ని బట్టి మనకి అది క్యాన్సరా, క్యాన్సర్ కాని గడ్డ అని చెప్పి తెలుస్తుంది. సో అసలు ఈ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రొమ్ము క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. బట్ మనం దాన్ని విభజించి చూస్తే గనక ఆల్మోస్ట్ 2/3 అంటే చాలా శాతం వరకు స్పొరాడిక్ వెరైటీలో ఒక కారణమని చెప్పలేం, కానీ దాని యొక్క రిస్క్ని పెంచే కారణాలు కొన్ని ఉంటాయి. ఎక్కువ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ కానివ్వండి, లేదు అంటే తొందరగా మెనోపాజ్ రాకపోవడం, లేదా తొందరగా పెద్ద మనిషి అవ్వడము, లేదంటే పిల్లలు పుట్టని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళలో కొంచెం ఎక్కువ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే తల్లిపాలు బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యరో వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది కాకుండా చాలా వరకు ఆడవాళ్ళలో ఉండే కొన్ని హార్మోనల్, యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఆడవాళ్ళ శరీరంలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ పెరగడానికి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సందర్భాలలో హార్మోనల్ చేంజెస్ వల్ల అని అనుకోవచ్చా? స్పొరాడిక్ వెరైటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఒక 5 to 10% జన్యుపరమైన కారణాలు అయి ఉండొచ్చు. సో తల్లి నుంచి పిల్లలకి రావడము, లేకపోతే అక్క చెల్లెల్లో ఉండడము, ఇది ఒక జెనెటిక్ కారణాలు ఒక 10% వరకు మనం చూస్తామన్నమాట. అంటే తల్లిపాలు ఇవ్వకపోతే, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుందండి? యాక్చువల్గా ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఒక ప్రొటెక్షన్ అన్నమాట. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ మెకానిజం. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా హార్మోనల్ చేంజెస్ వల్ల
ఈ రొమ్ము క్యాన్సర్కి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. బికాస్ ఆడవాళ్ళ శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. సో దాని యొక్క లెవెల్స్ని బట్టి దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే బ్రెస్ట్ ఫీడింగ్, బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఎంత హెల్ప్ అవుతుందో, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొటెక్టివ్ మెకానిజం మదర్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి. సృష్టి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడిందో అసలు. నైస్. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మగవాళ్లలో కూడా వస్తుంది అని వింటూ ఉన్నాం, అది అసలు నిజమేనా? చాలా అరుదుగా ఉంటుందండి, కానీ మగవాళ్లలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1% ఇన్సిడెన్స్ అని చెప్పచ్చు మనము. యూజువల్గా మగవాళ్లలో జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, బట్ మగవాళ్లలో కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఎలా దీన్ని ఐడెంటిఫై చేస్తామండి? ప్రధాన లక్షణాలు ఇనీషియల్ డేస్లో ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? లక్షణాలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళు ప్రతి నెలసరి అయిపోయిన తర్వాత 5వ రోజు తర్వాత కానీ 5 నుంచి 7వ రోజు వరకు రొమ్ము పరీక్ష అనేది కంపల్సరీ చేసుకోవాలి, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో అందులో కనిపించే లక్షణాలు ఏంటి అంటే, ఒకటి ఏదైనా రొమ్ము యొక్క చర్మం రంగు మారడం, ఏదైనా గుంటలు గుంటలుగా పడడం కానీ, లేకపోతే ఎరుపు రంగులో మారడం కానీ, లేదంటే ఇప్పుడు నారింజ తొక్క ఎలా అయితే ఉంటుందో అలా గుంటలు గుంటలుగా కనిపించడం కానివ్వండి, లేదంటే చేతికి ఏదైనా గడ్డలు తగలడం కానివ్వండి, లేదా రొమ్ము చనుమొన లోపలికి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇట్లాంటివి, లేదా చనుమొన నుంచి ఏదైనా బ్లడ్ లాంటిది కానీ, లేకపోతే ఇంక ఇతర రంగు పదార్థం ఏమైనా డిశ్చార్జ్ కింద రావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా రొమ్ము క్యాన్సర్కి ముందస్తు లక్షణాలుగా మనం పరిగణించవచ్చు. ఇవేవి గమనించుకోకుండా డైరెక్ట్గా క్యాన్సర్ 3rd, 4th స్టేట్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉండదంటారు. అంటే బాడీ వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, మనం తెలుసుకోలేం. అవును. ఎవరైతే రొమ్ము గడ్డల్ని అంటే రొమ్ముని ప్రతి నెల పరీక్షించుకునే అలవాటు లేని ఆడవాళ్ళు చిన్న సైజులో ఉండంగా చూసుకోలేకపోతే గనక అది పెద్ద సైజు అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఇప్పుడు స్టేజ్ అన్నది క్యాన్సర్లో స్టేజ్ అనేది పెరుగుతుందన్నమాట. క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. సో మొదటి స్టేజ్ క్యాన్సర్ ఏంటంటే చిన్న గడ్డలాగా మొదలవుతుంది. 2వ స్టేజ్లో కొంచెం పెద్ద సైజు గడ్డ ఉంటుంది. 3వ స్టేజ్లో ఏంటంటే కొంచెం చర్మానికి అతుక్కోవడం కానివ్వండి, లేకపోతే రొమ్ము వెనకాల ఉన్న మాంసానికి అతుక్కోవడం కానివ్వండి, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. 4వ స్టేజ్ ఏంటంటే రొమ్ము నుంచి ఇతర చోట్లకి పాకిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రతి నెల వాళ్ళ రొమ్ముని పరీక్షించుకుంటారో వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే గనక వాళ్ళు కనిపెట్టగలిగితే రొమ్ము క్యాన్సర్ని చాలా మొదటి స్టేజెస్లోనే మనం తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా అండి, ఈ రొమ్ము పరీక్షించుకున్నప్పుడు గడ్డలాగా గనక అనిపిస్తే ప్రతి గడ్డ క్యాన్సరేనా? కాదు, ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా వరకు గడ్డలు క్యాన్సర్ గడ్డలు కానివి కూడా ఉంటాయి. ఇప్పుడు సుమారుగా మనం 20 నుంచి 30 ఏళ్ల వయసు ఆడవాళ్లలో గడ్డలు ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. గడ్డ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోలేకపోయినా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్నప్పుడు సాఫ్ట్గా గనక గడ్డ ఉండి ప్లస్ అది మూవ్ అవుతూ ఉంటే గనక దాన్ని యూజువల్లీ మనం ఫైబ్రాయిడినోమా అంటాం అనమాట. అంటే 20 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళకి చాలా మందికి ఫైబ్రాయిడినోమాసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి క్యాన్సర్ కాదు, అవి డెవలప్మెంట్ లో జరిగిన ఒక చిన్న అబ్నార్మల్ డెవలప్మెంట్ వల్ల ఫామ్ అయిన గడ్డలు, అవి క్యాన్సర్ కాదు. అదే కనుక గడ్డ బాగా గట్టిగా ఉండి లేకపోతే చర్మానికి అతుక్కొని ఉండి లేకపోతే వెనకాల ఉన్న మసిల్కి అంటుకొని ఉంటే అప్పుడు అది క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. సో బేసికల్గా పీరియడ్స్ టైంలో చాలామంది ఆడవాళ్ళు బ్రెస్ట్ అన్ని చాలా టెండర్గా అవుతున్నాయని చెప్పి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇది ఒక కామన్ పెయిన్ లా చూడాలా, ఆర్ డూ వీ హ్యావ్ టు సస్పెక్ట్ విచ్ ఇస్ రియలీ బిగ్?
నెలసరి టైంలో బ్రెస్ట్ ఎన్గాజ్మెంట్ అన్నది వెరీ వెరీ కామన్. దానివల్ల రొమ్ము హెవీగా అనిపించడం కానివ్వండి, రొమ్ము నొప్పిగా అనిపించడం కానీ జరగడం అనేది చాలా కామన్. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. అది జరుగుతున్న హార్మోనల్ వేరియేషన్స్ వల్ల వచ్చే నొప్పి. భయపడాల్సింది ఎప్పుడు అంటే నెలసరికి సంబంధం లేకుండా నెలలో మిగతా రోజుల్లో నొప్పి ఉండడం, ఆ నొప్పి అసలు తగ్గకుండా పెరుగుతూనే పోవడం, నొప్పితో పాటు ఏదైనా గడ్డ ఉండడము, అట్లాంటివి కొంచెం జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన లక్షణాలు. అర్థమైంది. ఇప్పుడు కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉన్న టైంలో పాలు ఎక్కువైపోయినప్పుడు పాలు గడ్డలు కట్టేసి వాళ్ళకి బ్రెస్ట్ అంతా చాలా నొప్పిగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ గడ్డలు కట్టే టెండెన్సీ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అది మిత్తో లేకపోతే అది వాస్తవమో మీరే చెప్పాలి. యాక్చువల్గా మీరు ప్రస్తావించింది లాక్టేషనల్ యాప్సెస్ గురించి. చాలామందికి ఏంటంటే తల్లిపాలు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు పాలు మొత్తం బయటికి రాకపోతే, పాలు మీరు చెప్పినట్టు గడ్డ కడితే కనుక ఒక్కొక్కసారి ఆ గడ్డ చీము కూడా చీము పడితే అప్పుడు అది లాక్టేషనల్ యాప్సెస్ అంటాము. లేదు ఓన్లీ గడ్డలాగా ఉంటే కనుక గ్యాలెక్టోసీల్ అంటాము. ఏదున్నా అవి బినైన్ ఫార్మ్స్, అంటే క్యాన్సర్ గడ్డలు కావవి. ఓకే. సో ఇన్ కేస్ ఏదైనా చీమ్ పడితే దానికి మనము యాంటీబయాటిక్స్ ఇస్తాము. ప్లస్ ఆ చీమ్ పట్టిన గడ్డని కట్ చేసి ఓపెన్ చేసి చీమ్ అంతా డ్రైన్ చేసేస్తాము. సో అది క్యాన్సర్కి కారణం అవ్వడం చాలా రేర్. సో ఇప్పుడు అట్లా గడ్డలాగా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి టెస్టులు చేస్తారండి? అండ్ మనం సెల్ఫ్ చెక్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి ఏజ్ దాటిన తర్వాత? ఓకే. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది 20 years పైబడిన ఏ అమ్మాయి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల రొమ్ము ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి అంటే పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత, సుమారు 5వ రోజు కానీ 5వ రోజు నుంచి 7వ రోజు అన్నట్టు పెట్టుకుంటే పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రెస్ట్ పెయిన్ కూడా ఉండదు కాబట్టి ఆ టైంలో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది కంపల్సరీ చేసుకోవాలి. దానికి ఒక పద్ధతి ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రతి మహిళ లేదా ప్రతి ఆడపిల్ల 20 ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి నెలసరి కంప్లీట్ అయిన 5వ రోజు నుంచి 7వ రోజు లోపల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది కంపల్సరీ చేసుకోవాలి. దీన్ని 3 స్టెప్స్ కింద మాట్లాడుకుంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అద్దం ముందు నిలబడి 2 రొమ్ముల్ని పరీక్షగా చూడాలి. ఆ పరీక్షగా చూసేటప్పుడు మొదటిసారి 2 చేతులు కిందకి పెట్టి రొమ్మును చూసుకోవాలి. తర్వాత 2 చేతుల్ని పైకి ఎత్తి ఒకసారి చూసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 చేతుల్ని నడుం మీద గట్టిగా నొక్కి ఒకసారి చూసుకోవాలి. సో ఈ 3 పొజిషన్స్లో రొమ్ముని చూసుకునేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే, 2 రొమ్ములు ఈక్వల్ సైజులో ఉన్నాయా లేదా. కొంతమంది ఆడవాళ్ళకి ఒక రొమ్ము చిన్నగాను ఇంకో రొమ్ము పెద్దగాను ఉండే అవకాశం ఉంటుంది. అది న్యాచురలే. కానీ మరీ ఎక్కువ తేడా ఏమైనా కనిపిస్తోందా 2 రొమ్ముల మధ్య అన్నది ముందస్తుగా చూసుకోవాలి. దాని తర్వాత రొమ్ము చర్మం ఎలా ఉంది చూసుకోవాలి. చర్మం ఎర్రగా ఏమైనా ఉండడం కానివ్వండి, లేకపోతే చర్మం ఏమైనా గుంటలు పడ్డం కానివ్వండి, అట్లాంటిది ఏమైనా ఉందా చూడాలి. 3వది నిప్పుల్ అండ్ ఎరియోలా, రొమ్ముకున్న చనుమొన ఎలా ఉంది చూడాలి. అది ఏమైనా లోపలికి ఏమైనా వెళ్ళిపోయిందా, లేకపోతే చనుమొన నుంచి ఏమి నొక్కకుండా కూడా ఏమైనా కారడం ఏమైనా గమనించారా అన్నది చూసుకోవాలి. సో మొత్తం మీద ఈ మొదటి స్టెప్లో 2 రొమ్ముల యొక్క సైజ్ ఎలా ఉంది, చర్మం ఎలా ఉంది, నిప్పుల్ ఇంకా ఎరియోలా ఎలా ఉంది అన్నది ఫస్ట్ స్టెప్లో చూసుకోవాలి. సో మా భాషలో దీన్ని ఇన్స్పెక్షన్ అంటాము. నెక్స్ట్ 2వ స్టెప్ ఏంటి అంటే, 2వ స్టెప్ 3వ స్టెప్ ఏంటంటే చేతులతో నొక్కి చూసుకోవడం. మా భాషలో పాల్పేషన్ అంటాం. 2వ స్టెప్ మామూలుగా ఆడవాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కానీ లేదా ఇలా అద్దం ముందు నిలబడైనా సరే ఒక రొమ్ముని ఆపోజిట్ సైడ్ చేతితోటి నొక్కి చూసుకోవాలి. నొక్కి చూసే విధానంలో కూడా ఏంటి అంటే 3 విధానాలు ఉంటాయి. ఒకటి సర్క్యులర్ మోషన్లో నొక్కి చూడడం ఒకటి, 2వది వర్టికల్గా అంటే చనుమొన నుంచి పైకి వెళ్ళడం ఒకటి,
తర్వాత అంటే పైనుంచి కింద వరకు వర్టికల్ వేలో ఒకటి, సర్క్యులర్ వేలో ఒకటి, తర్వాత థర్డ్ వే రేడియల్గా అంటే చనుమొన నుంచి అవుట్ సైడ్కి వెళ్ళడం ఒకటి. అలా అన్ని డైరెక్షన్స్లో కుడి రొమ్ముని ఎడమ చేత్తోనూ, ఎడమ రొమ్ముని కుడి చేత్తోనూ నొక్కి చూసుకోవాలి. సో ఫస్ట్ నిలబడి చూసుకునేటప్పుడు ఒకటి చెయ్యి ఒకసారి పైకి లేపి, అంటే ఇప్పుడు ఎడమ రొమ్ముని పరీక్షించుకుంటున్నప్పుడు ఎడమ చేయిని పైకి లేపి ఒకసారి నొక్కి కుడి చేత్తో నొక్కి చూసుకోవాలి. మళ్ళీ ఎడమ చేయిని నడుము మీద పెట్టుకొని కుడి చేత్తో ఒకసారి నొక్కుకొని చూసుకోవాలి. ఆ నొక్కినప్పుడు ఈ 3 ప్యాటర్న్స్లో నొక్కినప్పుడు ఏమైనా గడ్డలాగా అనిపిస్తుందా అన్నది గమనించాలి. ఇందులో పేషెంట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, ఇవాళే ఒక పేషెంట్ని నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా నేను చెప్పిన వర్టికల్, సర్క్యులర్ అండ్ రేడియల్ ప్యాటర్న్లో కాకుండా కంప్లీట్గా ఏదో ఇప్పుడు మనం ఏదైనా పట్టుకొని ఇలా నొక్కేస్తే, ఇలా చేత్తో ఇట్లా రొమ్ముని ఇలా పట్టుకొని ఇలా గబుక్కుని ఇలా నొక్కితే ఖచ్చితంగా ఏదో గడ్డ ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే రొమ్ము అనేది ఫ్యాట్ వల్ల ఫామ్ అయ్యే ఒక అవయవం కాబట్టి. సో అలా పట్టుకొని ఎలా పడితే అలా నొక్కితే గడ్డ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అలా మొత్తం ఇలా చేత్తో ఏదో ఇప్పుడు ఈ చేత్తో ఇలా వాటర్ బాటిల్ పట్టుకొని ఇలా వాటర్ బాటిల్ని ముందుకు నొక్కినట్టుగా నొక్కకూడదు, అది పద్ధతి కాదు. సో నేను చెప్పినట్టుగా వర్టికల్గా, సర్క్యులర్గా అండ్ రేడియల్గా మాత్రమే చూసుకోవాలి. ఆ నొక్కేటప్పుడు కూడా ఛాతికి అగెయిన్స్ట్గా నొక్కుకోవాలి, అంతేగాని చర్మాన్ని ఇలా స్క్వీజ్ చేసినట్టు నొక్కకూడదు. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే సేమ్ ఇప్పుడు సెకండ్ స్టెప్లో నిలబడి చేసాం కదా, అదే థర్డ్ స్టెప్లో పడుకొని చేస్తాం. పడుకున్నప్పుడు ఏంటంటే ఒక చెయ్యిని పైకి పెట్టో లేకపోతే తల కింద పెట్టో, ఎటువైపు రొమ్ము అయితే పరీక్ష చేసుకుంటున్నామో అటువైపు చెయ్యి తల కింద పెట్టుకొని లేదా తల పైకి పెట్టుకొని మళ్ళీ ఆపోజిట్ హ్యాండ్ తోటి టెస్ట్ చేస్తామన్నమాట. ఇది పడుకొని చేసే పరీక్ష. సో ఇలా చేసుకుంటే ఏంటంటే రొమ్ములో ఎటువంటి చిన్న గడ్డ ఉన్నా మనకు తెలుస్తుంది. ఆ గడ్డ ఎలా ఉంది, సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా అన్నది మనకు తెలుస్తుంది. చనుమొన ఎలా ఉంది, పైగా నొక్కేటప్పుడు చనుమొన నుంచి అప్పటి వరకు కనిపించని ఏమైనా డిశ్చార్జ్ లైక్ బ్లడ్ కానివ్వండి, లేకపోతే మిల్క్ వైట్ కలర్లో కానివ్వండి, గ్రీన్ కలర్లో కానివ్వండి, అలా కొత్తగా ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నైస్. ఇప్పుడు మ్యామోగ్రామ్ అంటే ఏంటండి, ఎవరెవరు చూపించుకోవాలి, ఎవరెవరు తీయించుకోవాలి? అండ్ ఇది మనం చేసే వీడియోస్ చాలా నార్మల్ వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి మ్యామోగ్రామ్ తీయించుకున్న తర్వాత ఆ మ్యామోగ్రామ్లో వచ్చే రిపోర్ట్ని కూడా ఎలా చదివి అర్థం చేసుకోవాలో చెప్పండి సింప్లిఫైడ్గా. మనం ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చెప్పేసాం, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే ఈ మ్యామోగ్రామ్ అనమాట. 40 ఏళ్ళు పైబడిన మహిళలందరికీ మ్యామోగ్రామ్ చేయించుకోవచ్చు. మ్యామోగ్రామ్ అన్నది ఒక ఎక్స్రే. అదే 40 ఏళ్ళ కన్నా చిన్నవాళ్ళు ఏదైనా గడ్డ ఉంది, మేము అది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే అల్ట్రాసౌండ్ చేపిస్తాము. ఎందుకంటే స్కాన్లో అల్ట్రాసౌండ్లో రేడియేషన్ అన్నది ఉండదు. వేరస్ మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే కాబట్టి ఒక రేడియేషన్ అన్నది ఉంటుంది. సో మ్యామోగ్రామ్ 40 ఇయర్స్ పైన మహిళలకి మాత్రమే మ్యామోగ్రామ్ చేస్తాం. ప్లస్ దీని అడ్వాంటేజెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మ్యామోగ్రామ్లో అతి చిన్న గడ్డ కూడా మనకి కనిపిస్తుంది. ప్లస్ క్యాల్సిఫికేషన్స్ కానివ్వండి, క్యాన్సర్కి ముందు స్టేజెస్ కానివ్వండి, అన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో బేసికల్గా అది ఒక ఎక్స్రే. దాన్ని ఆ ఎక్స్రేని తీయడానికి ట్రైన్ అయిన టెక్నీషియన్సే ఆ మ్యామోగ్రామ్ని తీస్తారనమాట. మ్యామోగ్రామ్ రిపోర్ట్ చదవడం మాత్రం చాలా కష్టం. అది నార్మల్గా అందరికీ అర్థం కాదు. ఎందుకు అంటే మీరు మ్యామోగ్రామ్ ఫిలిం చూస్తే గనక అంత తెల్లగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ గడ్డని ఐడెంటిఫై చేయడము, లేకపోతే క్యాన్సర్కి ముందస్తు స్టేజెస్ క్యాల్సిఫికేషన్స్ కానివ్వండి, అట్లాంటివి గుర్తించడం అనేది దానికి చాలా ట్రైనింగ్ కావాలి. అది మామూలుగా అందరూ మ్యామోగ్రామ్ని చదవడం కష్టం. మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి సెల్ఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఏ గడ్డ కనిపించలేదు అనుకుందాం. అలాంటి సందర్భాలలో కూడా మ్యామోగ్రామ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేదా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాం అని బయటపడిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయండి.
చాలా ఉన్నాయి. మ్యామోగ్రామ్లో లెస్ దెన్ 1 సెంటీమీటర్ గడ్డ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. విచ్ అది మన సొంతంగా పరీక్ష చేసుకున్నప్పుడు సొంతంగా పరీక్ష చేసుకుంటే దొరకపోవచ్చు. సో అందుకే మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ఆడవాళ్ళు అన్న గైడ్ లైన్స్ మనకు అందుకే ఉన్నాయి. ఎందుకు అంటే క్యాన్సర్కి ముందు స్టేజెస్ కానివ్వండి, లేకపోతే అతి చిన్న సైజులో గడ్డ ఈవెన్ లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు కూడా మనం మ్యామోగ్రామ్లో గుర్తించవచ్చు. సో బేసికల్గా ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్కి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటండి? రొమ్ము క్యాన్సర్కి ఒక 5 నుంచి 6 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనము బయాప్సీ చేసిన తర్వాత బయాప్సీలో IHC మార్కర్స్ అని చెప్పి చేస్తామన్నమాట. తద్వారా మనకి రొమ్ము క్యాన్సర్ ఏ రకం అన్నది తెలుస్తుంది. మనకు ఒక మెయిన్గా మాట్లాడితే ఒక 4 రకాల రొమ్ము క్యాన్సర్స్ ఉంటాయి. ఆ 4 రకంలో ఏ రకం వస్తుంది అన్న దాన్ని బట్టి ఒక 5 నుంచి 6 ట్రీట్మెంట్స్ వరకు 5-6 రకాల రొమ్ము క్యాన్సర్లు ఉన్నాయా? 4 రకాల వరకు క్లినికల్గా 4 రకాలు ఇంపార్టెంట్ అండి మనకి. సో ఆ 4 రకాలని బేస్ చేసుకొని తెలుసుకోవచ్చా? సో IHC మార్కర్స్ అంటే ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ స్టేటస్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ స్టేటస్, HER2 రిసెప్టార్ స్టేటస్ మనం తెలుసుకుంటాము. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని రొమ్ము క్యాన్సర్ని luminal A, luminal B, HER2 enriched, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని 4 విధాలుగా మనం విభజిస్తాము. ఈ 4టిలోకి luminal A టైప్ ER/PR పాజిటివ్ ఉన్న రొమ్ము క్యాన్సర్స్ చాలా మంచివి. వెరాజ్ ట్రిపుల్ నెగటివ్ అంటే ఈ 3 నెగటివ్ ఉన్నవి చాలా డేంజరస్ టైప్ ఆఫ్. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 రకాలు ఉంటే అవి తిరిగి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. 4వ రకం మాత్రం కొంచెం క్రిటికల్ అంటున్నారు. 4వ రకం ఏంటంటే చాలా అగ్రెసివ్ డిజీజ్ అండి. వాళ్ళు కోలుకోరు అన్నది ఏం లేదండి. ఇది ఒక రకం కింద. కానీ మళ్ళీ ఈ రకంలో కూడా మళ్ళీ ఆ రొమ్ము క్యాన్సర్ని మనం ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో డిటెక్ట్ చేసామన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం మొదటి స్టేజ్లో కనుక కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకా చాలా బాగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మనం అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళకి పెడతాం కాబట్టి. సో యూజువల్గా ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ జన్యుపరమైన లోపాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళలో. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం 5 రకాల ట్రీట్మెంట్లు మెయిన్గా వాడతామండి. ఫస్ట్ ఏంటంటే సర్జరీ అన్నది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతుల్లో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అనేది చాలా ఎక్కువగా మనం ప్రోత్సహిస్తున్నాం. అంటే ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ వస్తే చాలా పెద్ద సర్జరీ చేసేవాళ్ళు. రొమ్ముని మళ్ళీ రొమ్ము కింద ఉన్న మాంసాన్ని అంతా కూడా తీసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు వస్తున్న ఈ రేడియేషన్ వల్ల, కీమోథెరపీల వల్ల మనం మొత్తం రొమ్ముని తీసేయకుండా ఓన్లీ గడ్డ వరకు మాత్రమే తీసే అవకాశం కూడా ఉందన్నమాట. దాన్ని మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాము. అది ఒక పద్ధతి. కొన్ని స్టేజెస్లో గడ్డ వరకు తీయగలిగే పరిస్థితులు లేనప్పుడు అప్పుడు రొమ్ము మొత్తం తీసేస్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్టెక్టమీ. ఓకే. సో సర్జరీలో 2 విధానాలు, గడ్డ వరకు తీయడం, రొమ్ము మొత్తం తీయడం. ఓకే. అది ఎవరికి ఏది ప్రిఫర్ చేస్తాము అన్నది అది పేషెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రెండోది కీమోథెరపీ. సో క్యాన్సర్ మందుల్ని కీమోథెరపీ అంటాము. సో కీమోథెరపీ అన్నది అన్ని క్యాన్సర్లకి అంటే ఏ స్టేజ్లో ఉన్నా ఏ రకమైన క్యాన్సర్ అయినా కీమోథెరపీ అనేది కంపల్సరీ. మూడోది రేడియేషన్. సో రేడియేషన్ థెరపీ అన్నది దానికి కొన్ని ఇప్పుడు గడ్డ వరకు తీస్తే రేడియేషన్ అన్నది కంపల్సరీ ఇవ్వాలి. అది కాకుండా కొంచెం స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఖచ్చితంగా రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4వ ట్రీట్మెంట్ ఏంటి అంటే టార్గెటెడ్ థెరపీ. ఇప్పుడు మీకు ఇందాక HER2 రిసెప్టార్ స్టేటస్ అని చెప్పాను కదా. సో ఈ HER2 పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి కొన్ని యాంటీబాడీస్ అన్నవి ఇస్తామన్నమాట. అది టార్గెటెడ్ థెరపీ అంటాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి అంటే హార్మోనల్ థెరపీ. ఇప్పుడు ఈ ER/PR అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ థెరపీ అనే ఒక చిన్న ట్యాబ్లెట్ని మనం ఇస్తాం. మళ్ళీ అందులో కూడా మెనోపాజ్ రాని వాళ్ళకి ఒక రకం ఇస్తాము, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఒక రకం ఇస్తాం. మొత్తం మీద ఈ 5 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి.
ఈ 5లో ఎన్ని ట్రీట్మెంట్లు ఒక పేషెంట్కి పడతాయి అన్నది ఆ Patient to patient పేషెంట్ vary ఉన్న అవుతుంది. స్టేజ్ని బట్టి అండ్ ఆ 4 టైప్స్లో వచ్చిన రకాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. వీటిలో అన్నిటికంటే చాలా కష్టం ఒక పేషెంట్కి కీమోథెరపీ అని విన్నామండి. దానివల్ల చాలా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అని విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? కీమోథెరపీ అంటే నిజంగానే చాలామంది పేషెంట్స్ భయపడేది దానికేనండి. ఎందుకంటే అసలు క్యాన్సర్ పేషెంట్ అనగానే ముందు చాలామంది జుట్టు లేకుండా బాల్డ్గా కనిపించడం అనేది చూస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో జుట్టు ఊడిపోవడము, విపరీతమైన నీరసానికి లోనవ్వడము, కీమోథెరపీ మందులు వాడేటప్పుడు ఇతర ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ రావడము, ఇట్లాంటి బరువు బాగా తగ్గిపోవడము, ఆహారం సరిగ్గా తినాలనిపించకపోవడం, వాంతులు ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీ వల్ల ఉంటాయి. సో కాకపోతే కీమోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, చాలా బాగా పనిచేసే ట్రీట్మెంట్. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పేషెంట్స్ కొంచెం కీమోథెరపీకి భయపడతారు. అంటే వన్స్ ఇంకా క్యాన్సర్ వచ్చింది వాళ్ళకి అంటే ఫస్ట్ ఉధృతంగా ఉంటుంది, తర్వాత జీవితాంతం కాస్త డిలేడ్ పీరియడ్స్లో అయినా సరే వాళ్ళకి ఈ సైకిల్స్ ఉంటాయి అని విన్నాను. ఇది కరెక్టేనా? ఇది మళ్ళీ దాని స్టేజ్ని బట్టే ఉంటుందండి. యూజువల్గా సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఆపరేషన్తో స్టార్ట్ చేస్తాం లేదా కీమోథెరపీతో స్టార్ట్ చేస్తాము. సో సర్జరీ, కీమో, రేడియేషన్, తర్వాత నేను చెప్పిన టార్గెటెడ్ థెరపీ ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఇస్తాము. తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్ అప్ టు 5 years వరకు ఇస్తాము. అంటే ఆల్మోస్ట్ ఇంకా జీవితాంతం వాడుతున్నట్లే మందులు. కాకపోతే 20 ఏళ్ల కిందట రొమ్ము క్యాన్సర్ వచ్చి ఇప్పటికీ ఫాలోఅప్కి అంటే వన్స్ 5 years క్రాస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి కుదిరినప్పుడు వస్తూ ఉంటారండి. సో వాళ్ళు ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఈదర్ 6 monthsకి ఒకసారి వచ్చినప్పుడు, 1 yearకి ఒకసారి వచ్చినప్పుడు, ఈవెన్ 20 years తర్వాత కూడా సర్వైవల్ బాగుండి మళ్ళీ రికరెన్స్ లేని పేషెంట్స్ని కూడా నేను చూశాను. సో జీవితాంతం అని అనలేము, బట్ మొదటి 5 ఏళ్ళు ఏ క్యాన్సర్కైనా మొదటి 5 ఏళ్ళు అన్నవి చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఆడవాళ్ళలో ఈ ఇన్నర్ గార్మెంట్స్ టైట్గా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని ఒక వార్త మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అది వాస్తవం అయితే కాదండి. టైట్ ఇన్నర్వేర్ వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కూడా మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు డియోడ్రెన్స్ ప్రస్తావన మీ దగ్గర తీసుకొచ్చాను. డియోడ్రెన్స్కి ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి లింక్ ఉందా అని. కానీ దాని తర్వాత కూడా మీరు చాలా క్లియర్గా చెప్పారు ఎలాంటి పాత్ర లేదని. కానీ దాని తర్వాత కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే ఒక చోట చూశాను, వన్ హూ యూజెస్ మోర్ లిప్స్టిక్స్, వన్ who uses more perfumes, one who uses more of chemical exposure on the skin are more prone to cancers, especially breast cancer అని విన్నాను. మరి అదేంటి? యాక్చువల్గా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఎక్కడ మనకి స్టడీస్ లేవండి. కానీ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఈ పర్ఫ్యూమ్స్ వీటన్నిటి వల్ల సమ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ వేసుకోగానే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నది ఎక్కడ స్టడీస్ లేవు. కానీ పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతాయి అన్నది ఉంది. అసలు ఇంత ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో, గూగుల్లో, ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నా కూడా ఇంకా ప్రజలు దాన్ని జస్ట్ ఈజీగా తీసుకొని సీరియస్గా తీసుకోకుండా ఒక అపోహ కావచ్చు, లేకపోతే ఒక నమ్మకం లేకపోవడం కావచ్చు, ఒక ఇగ్నోరెన్స్ కావచ్చు, ఇంకా జనాలు ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారండి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో? బికాజ్ మీరు రోజుకి కొన్ని 100 పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి. పొరపాట్లు అంటే ఏంటంటే అండి, ఒకటి వాళ్ళు ఏదైనా గడ్డని చూసినా ఏమీ కాదులే అని చెప్పేసి వదిలేయడం ఒకటి. 2, స్క్రీనింగ్కి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడం. నేను చేసిన కొన్ని క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్లోనే క్యాంప్కి వచ్చి స్క్రీనింగ్ చేయించుకుంటే కొత్తగా ఏమైనా తెలుస్తుందేమో, లేకపోతే ఆ పరీక్ష చేయించుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయేమో అని అనుకునే కొంతమంది పల్లెటూరు మహిళల్ని నేను వాళ్ళ నోటి ద్వారానే నేను విన్న ఆన్సర్ ఇది. సో క్యాన్సర్ స్క్రీనింగ్కి ఆసక్తి చూపించకపోవడం ఒకటి చాలా దురదృష్టకరమైన విషయం. 2, నన్ను అడిగితే ఈ మొత్తం మనం ఇవాళ చేసిన షోలో 2 థింగ్స్
టేక్ హోమ్ మెసేజ్గా చెప్పాలి అంటే ప్రతి మహిళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి మొదలెట్టాలి, ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలి, చేసే పద్ధతి ఏంటి, ఇది ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ ప్రతి నెల కనుక చేసుకుంటే రొమ్ము క్యాన్సర్లని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తిస్తే చాలా వరకు మనం రొమ్ము క్యాన్సర్ నుంచి వాళ్ళని సేవ్ చేయగలుగుతాము. సర్వికల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఏదో వచ్చిందట కదండి, అలాగ బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ఏదైనా వ్యాక్సిన్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. ప్రస్తుతానికి అట్లాంటివి లేవండి, అంటే కొన్ని ఉన్నాయి, ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ట్రై చేస్తున్నారు. బట్ ఎలా అయితే మనం సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్గా చెప్పగలము, అట్లా బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ప్రస్తుతానికి ఎటువంటి వ్యాక్సిన్స్ ఇంకా కన్ఫర్మ్గా రాలేదండి. సో ఆడవాళ్ళల్లో మరీ ముఖ్యంగా కొంచెం బరువు గనక ఎక్కువగా ఉంటే అలాంటి స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? అంటే వెయిట్కి బ్రెస్ట్ క్యాన్సర్కి లింక్ ఉందా? ఉందండి. మనం ఏంటంటే ఒబిసిటీ ఫ్యాట్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉంటే గనక ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చెందుతుంది. కాబట్టి ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల ఆ మహిళకి రొమ్ము క్యాన్సర్ రిస్క్ను గర్భసంచ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళల్లో ఉండే హార్మోన్ అని విన్నా. అది నార్మల్గా ఉండే హార్మోనే, బట్ అది ఎప్పుడైతే ఎక్సెస్గా ఉంటుందో అప్పుడు ఈస్ట్రోజన్ అనేది ఈ క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఒక మహిళ ఈస్ట్రోజన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే గనక రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ రెండూ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు దేనివల్ల రిస్క్ పెరుగుతుంది అన్నప్పుడు తొందరగా పెద్ద మనిషి అయినా, లేట్గా మెనోపాజ్ వచ్చినా, లేకపోతే నల్లి ప్యారేజ్ అంటే పిల్లలు లేని ఆడవాళ్ళకి, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 35 years తర్వాత వచ్చే లేడీస్కి కానివ్వండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని ఉమెన్కి కానివ్వండి, ఒబిసిటీ ఉన్న ఆడవాళ్ళకి కానివ్వండి, హార్మోనల్ పిల్స్ వాడిన, అంటే అన్ని హార్మోనల్ పిల్స్ కాదు, కొన్ని హార్మోనల్ పిల్స్ సో వాడిన వాళ్ళకి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ రిస్క్ అందుకే ఎక్కువగా ఉంటుందని చెప్పి. యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి హెల్త్ సినారియో కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్కి ఈస్ట్రోజన్ లెవెల్స్ అబ్నార్మల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? పీసీఓఎస్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది మహిళల్లో. సో అది కూడా కొంతవరకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తుంది బాడీలో. సో కంప్లీట్గా యాక్చువల్లీ పీసీఓఎస్ అనేది కంప్లీట్గా అదొక సపరేట్ డిఫరెంట్ టాపిక్గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే రీసెంట్గా పీసీఓఎస్ని ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ కింద కూడా మార్చారు దాని పేరుని. సో పీసీఓఎస్ అన్నది మన బాడీలో చాలా మెటబాలిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని స్టడీస్ వస్తున్నాయి. టర్మరిక్ పిల్స్ రోజు తీసుకుంటే ఆ కర్కుమిన్ అనే ఒక కెమికల్ లోపల ఉన్నది క్యాన్సర్ని అరికట్టేస్తుంది అని వింటున్నాము. ఇది ఎంతవరకు నిజం? టర్మరిక్ పౌడర్ కానివ్వండి, వైటమిన్ సి కానివ్వండి, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అందులో ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల్ని అది నివారించగలిగే కెపాసిటీస్ దాంట్లో ఉంటాయి. సో అవి తీసుకోవడం మంచిదే, దానివల్ల హాని అయితే ఏమీ కలగదు, అది తీసుకోవడం అయితే మంచిదే. ముఖ్యంగా మనం మార్చుకోవాల్సింది ఆహార అలవాట్లో ఎక్కువగా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోవడము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, మన బాడీలో వెయిట్ని పెంచకుండా మన బాడీకి మంచి చేసే వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కావచ్చు, పోమోగ్రానైట్, ఆరెంజెస్, ఇట్లాంటి మంచి ఫ్రూట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో మంచిగా రోజు కన్స్యూమ్ చేయడం ఒకటి, ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం ఒకటి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి వదిలేయడము, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఓవరాల్గా ఆరోగ్యం అనేది ఓవరాల్గా మంచిగా ఉంటుంది. సో అంటే బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్ గా మంచిగా తీసుకోవాలి, జంక్ ఫుడ్ పక్కన పెట్టేయాలి. ఇట్లా జనరల్ ఫుడ్స్ ఏనా అండి, లేకపోతే ప్రత్యేకంగా ఇవి తింటే క్యాన్సర్ రాదు అన్నట్టు ఏమైనా ఉంటాయా? అలా ఏమి ఉండవండి. బేసిక్గా మంచి పౌష్టికాహారం తీసుకుంటే
తగిన మోతాదులో తీసుకోవాల్సిన వస్తువుని తగిన మోతాదులో తీసుకుంటే అదే బ్యాలెన్స్డ్ డైట్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. అది మన బాడీకి అన్ని విధాలుగాను మంచి చేస్తుంది. సో ఒక పేషెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఏదో ఒక బుక్ చదివాను, ఆ బుక్లో క్యాన్సర్ పేషెంట్ కూడా నాకేం కాదు, నేను సర్వైవ్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్తో కనుక ఉంటే, అంత కరేజ్తో గనక ఉంటే డెఫినెట్లీ వాళ్ళు కోలుకుంటారు అని చదివాను. సో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇన్ హెల్పింగ్ అ క్యాన్సర్ పేషెంట్ టు రికవర్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది క్యాన్సర్? క్యాన్సర్ పేషెంట్కి కావాల్సిన అతి ముఖ్యమైన థింగ్ ఏదైనా ఉంది అంటే అది హోప్ అండి. ముందు తను నమ్మాలి క్యాన్సర్ని జయించగలము అని చెప్పి. పేషెంట్ నమ్మితేనే మనం ఎంత ఆధునిక చికిత్స చేసినా వాళ్ళు నమ్మినప్పుడే ఆ చికిత్స పేషెంట్ మీద పనిచేస్తుంది. సో హోప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హోప్ క్యాన్ క్యూర్ క్యాన్సర్. Wow. So hope is the fundamental and most important part of the entire treatment journey for a cancer survivor patient. So cancer ni ముందస్తు ఇప్పుడున్న మన ఆధునిక చికిత్స విధానాల వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ని మనం క్యూర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ని ముందస్తు స్టేజెస్లో కనుక్కునే అవకాశము ఉంది, కనుక్కున్న తర్వాత దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్యాన్సర్ అనగానే అమ్మో అని చెప్పి భయపడకుండా, క్యాన్సర్ అని క్యాన్సర్ అని అనుమానం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి క్యాన్సర్ గురించి పరీక్షలు చేయించుకొని దాన్ని నిర్ధారించుకొని దానికి ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా తీసుకొని అండ్ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో హోప్ని ఎక్కడ వదులుకోకుండా మానసిక ధైర్యంతో కనుక ముందుకెళ్తే క్యాన్సర్ అన్నది ఖచ్చితంగా జయించగలుగుతారు. సో క్యాన్సర్ పేషెంట్స్ మాత్రమే అంత హోప్తో కాదు, క్యాన్సర్ పేషెంట్స్ ఫ్యామిలీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. క్యాన్సర్ పేషెంట్స్ కన్నా క్యాన్సర్ పేషెంట్స్ ఫ్యామిలీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటేనే పేషెంట్స్ కీమోథెరపీల వల్ల కొంచెం నీరసపడినా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే వీళ్ళు ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు రాగలుగుతారు. సో నా ఉద్దేశం ఏంటంటే పేషెంట్ గనక క్యాన్సర్ని జయించాలి అంటే తనకి కానీ లేదా అతనికి కానీ ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం. సొసైటీ రోల్ ఏమై ఉంటుంది అంటారండి? ఎందుకంటే ఇప్పటికీ ఎన్ని వీడియోస్, ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్నా అమ్మో వాళ్ళకి క్యాన్సర్ ఉందంట, క్యాన్సర్ మనకి వచ్చే అవకాశం ఉంది, క్యాన్సర్ కంటాజియస్ అని నమ్మే వాళ్ళు ఉంటారు. క్యాన్సర్ కంటేజియస్ కాదు. అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. క్యాన్సర్ కణాలు ఒక మనిషి శరీరంలో పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. సో క్యాన్సర్ ఏమి ఇన్ఫెక్షన్ లాగా క్యాన్సర్ పేషెంట్ని ముట్టుకుంటేనో వాళ్ళతో పాటు కలిసి ఉంటేనో క్యాన్సర్ వాళ్ళకి వచ్చేయడం అనేది ఉండదు. సో క్యాన్సర్ పేషెంట్స్కి కావాల్సిన సోషల్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. క్యాన్సర్ పేషెంట్స్ మిగతా మనుషుల్లాగా అన్ని ఫంక్షన్స్లో కానివ్వండి, అన్ని జాబ్స్లో కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక రోల్ అండ్ పార్టిసిపేషన్ ఇస్తేనే వాళ్ళు క్యాన్సర్ని జయించడానికి వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది. అండ్ వాళ్ళు నార్మల్ అయితే వాళ్ళని చూసి క్యాన్సర్ మీద భయం అన్నది క్రమేపీ సొసైటీలోంచి పోవడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ టేక్అవేస్ ఉన్నాయి ఇవాళ మన వీడియో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కూడా చాలా సింప్లిఫైడ్గా అర్థమయ్యే భాషలో చెప్తారు. మనం ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ వీడియోస్ చాలా చేయాలని కోరుకుంటూ మోర్ పవర్ టు యూ శృతి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.